ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే మహాశివరాత్రి. ఉపవాసం చెయ్యలేని వారు ఈ పండు తినండి చాలు. ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి. అయితే మహాశివరాత్రి పర్వదినం యొక్క విశిష్టత ఏంటి, అలాగే ఉపవాసం, జాగరణ, వీటికి సంబంధించిన వివరాలు, అలాగే ఈ రోజున ఉపవాసం చెయ్యలేని వారు ఏ పండు తీసుకోవచ్చు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మన ముఖ్యమైన పండగల్లో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైంది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైందిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల యొక్క నమ్మకం. మన శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు, ఫలాలతో శివుడికి పూజ చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయం కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుణ్ణి ఈ రోజున ప్రత్యేకంగా ఆరాధిస్తారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మార్మోగిపోతుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి మంత్రాలను జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల యొక్క కళ్యాణం కూడా చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం చాలా ముఖ్యం. భక్తులు ఈ రోజున పరమేశ్వరుణ్ణి ఆరాధించటమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఏడాది పొడవునా ఏ పూజలు చెయ్యని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాల్లో ఎన్నో కథలు కూడా ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం చాలా తేలిక. అందుకే భక్తవ శంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గుణాలన్నీ అలవర్చుకుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకపోయినా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపాన్ని వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా అతను ముక్తిని పొందుతాడు. శివరాత్రి మహాత్యం అంతటిది. మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం హిందువుల యొక్క సాంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం కాని, గుడ్డు కాని మొదలైనవి అస్సలు తినకూడదు. మద్యపానం సేవించకూడదు. ఇలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవటం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి శివ దర్శనం చేసుకుని శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరుతాయి. శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం యొక్క స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాలన్నీ సందర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. అందరూ గుర్తుంచుకోవలసినటువంటి విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసిన వారు తర్వాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుంది. ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివ పురాణంలో శివరాత్రి పూజా విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఆ రోజున పరమేశ్వరుణ్ణి భక్తులు 3 విధాలుగా పూజిస్తారు.
1 శివపూజ, 2 ఉపవాసం, 3 జాగరణ. ఇందులో ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఉపవాసం చేసి శివనామస్మరణ చేయటం చాలా ముఖ్యమైంది. ఉపవాసంతో శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయటం కారణంగా మనోశుద్ధి కలుగుతాయి. ఉపవాసం అంటే మనస్సుని శివుడికి దగ్గరగా ఉంచటం. ఆరోగ్యపరంగా చూసినా కాని ఉపవాసం శరీరంలో ఉన్నటువంటి విష వ్యర్థాలను తొలగించటంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయవలసినటువంటి అవసరం లేదు. అలా చేయకూడదు. శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుడి వైపు మనసును తీసుకుని వెళ్లటం కూడా కష్టం. శివరాత్రి రోజున ప్రకృతిలోని శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ జాగరణ చేయకూడదు. అది జాగరణ అవ్వదు, టైంపాస్ మాత్రమే అవుతుంది. మనస్సును ఆ దేవదేవుడి మీద పెట్టి ప్రశాంతంగా ఉండాలి. శివరాత్రి మరుసటి రోజు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదాన్ని తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. అయితే ఈ యొక్క ఉపవాసం విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. చిన్న పిల్లలు లేకపోతే వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ఈ విధంగా నియమ నిష్టలను ఉల్లంఘించకుండా ఉపవాసం చేయాలా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కానీ చిన్నపిల్లలు కాని, ముసలివాళ్లు కాని, అనారోగ్యంతో బాధపడేవాళ్లు కాని, గర్భవతులు కాని, ఇలా ఏవైనా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా ఏమీ కాదు. ఆ శివానుగ్రహం మీకు కూడా ఖచ్చితంగా లభిస్తుంది. శివనామస్మరణలో కొంత సమయాన్ని గడిపితే చాలు, ఆ శివానుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే ఆ పరమశివుడు కూడా తమ భక్తులు ఆరోగ్యాన్ని నష్టపరుచుకుని తనకు నియమ నిష్టలతో పూజ చెయ్యాలని కోరుకోడు. కాబట్టి ఈ విధంగా సమస్యలు ఉన్నవారు కాని, వృద్ధులు కాని, గర్భవతులు కాని, చిన్నపిల్లలు కాని ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు. శివరాత్రికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. పరమేశ్వరుడి కరుణ కోసం భక్తులు మనస్ఫూర్తిగా మొక్కుతూ ఉంటారు. అయితే కొంతమంది ఉపవాసాన్ని పాటిస్తూ కూడా పూర్తిగా చేయలేకపోతారు. అంటే నిష్ఠగా సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండలేకపోతారు. అటువంటి వారు మీరు సీజనల్ పండ్లను తీసుకోవచ్చు. అంటే ఈ కాలంలో వచ్చేటటువంటి పుచ్చకాయ కాని, సపోటా కాని ఇటువంటి పండ్లను మీరు తీసుకోవచ్చు. పండ్ల రసాలను కూడా తాగవచ్చు. అంటే మీ యొక్క ఆరోగ్యం దృష్ట్యా ఈ పండ్లు తీసుకోవటం వల్ల ఆ పరమశివుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీపైన ఆగ్రహాన్ని చూపించడు. కాబట్టి ఆ పరమశివుడికి మీరు నైవేద్యంగా పెట్టే పండ్లు, సీజనల్ పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీసుకోవచ్చు. పండ్ల రసాలు తాగవచ్చు, పానీయాలు తీసుకోవచ్చు. అలాగే 2-3 సార్లు నిమ్మరసాన్ని కూడా తాగవచ్చు. ఈ విధంగా తాగటంలో ఎటువంటి తప్పు కూడా లేదు. మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మీరు పూర్తిగా ఉపవాసం ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది బీపీ, షుగర్ లాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారు సంపూర్ణంగా ఉపవాసం ఉండటం అనేది కాని పని. కాబట్టి అటువంటి వారు కొన్ని నియమనిష్టలను ఉల్లంఘించవచ్చు. అంటే మీరు శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యం దృష్ట్యా కొన్ని ఆహార పదార్థాలను కూడా మీరు తీసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి పొరపాటు కూడా లేదు. చూశారు కదండి, మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఉపవాసం చేయలేని వారు ఏ పండ్లు తినవచ్చు, ఎటువంటి నియమాలు పాటించవచ్చు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.